దీపికా పడుకోనే గారు 30 కోట్ల రెమ్యూనరేషన్ అయితే డిమాండ్ చేశారు కల్కి 2 కోసం. కల్కి మూవీ ఫస్ట్ పార్ట్ కి ఆవిడకైతే 20 కోట్ల రెమ్యూనరేషన్ అయితే ఇచ్చారు. మూవీ మంచి సక్సెస్ అయింది, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి ఆవిడ 30 కోట్లు అడిగిందంటే ఇది రీజనబుల్ గానే ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ 30 కోట్లు కాకుండా ఇంకా ప్రాఫిట్ లో షేర్ అయితే అడిగారు ఆవిడ. బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే హిందీ మార్కెట్ లో ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో అందులో 15% ఆవిడకి ఇవ్వాలంట. ఒకవేళ మూవీ గనక 300 crores చేస్తే ఆవిడకి 45 కోట్లు ఇచ్చేయాలి. అలాగా ఈ డిమాండ్ చూసి ప్రొడ్యూసర్స్ ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు అలా చూసుకుంటూ ఉండిపోయారు. యాక్చువల్లీ ఈ పాయింట్ లోనే డీల్ బ్రేక్ అయిపోయింది. కానీ ఇంకా రీజన్స్ ఉన్నాయి. ఆవిడ ఇంకా కండిషన్స్ పెడతా పోయింది. ఆవిడకి 15 నుంచి 25 మంది దాకా స్టాఫ్ అయితే ఉన్నారు. ఈ స్టాఫ్ లో 15 మంది పర్మనెంట్ గా ఉంటారు. ఒక 10 మంది మేకప్ ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్ బట్టి వచ్చి వెళ్తా ఉంటారు. సో ఆవిడ క్రూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మూవీ వర్క్ చేస్తున్నంత సేపు వాళ్ళకి 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. అవి సరిపోదన్నట్టు వాళ్ళ శాలరీస్ ఏ పీరియడ్ కి అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారో దీపికా పడుకోనే గారితో ఆ అమౌంట్ మొత్తం అంతా ప్రొడ్యూసర్సే భరించాలి. లేదు పోనీ ఆ టీం అంతా అక్కర్లేదు, మీకు ఎంతమంది కావాలో అంతమందినే తెచ్చుకోండి, మిగిలిన ఆర్టిస్టుల్ని వాళ్ళందరినీ మేము మాట్లాడి పెడతాం, ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఉన్నారంటే అలా కూడా ఒప్పుకోలేదు ఆవిడ. పర్టికులర్ గా ఆవిడ టీం మొత్తం ఆవిడకి కావాలంట. సో దానికి తగ్గట్టే ఇలా డిమాండ్ చేశారనమాట. ఈ కండిషన్సే కాకుండా ఇంకా ఆవిడ లిమిటెడ్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తదంట. అంటే ఒక రోజుకి 5 గంటలు మాత్రమే పనిచేస్తుంది. అదే ఒక లాంగ్ డే షిఫ్ట్స్ ఉంటే మాత్రం 7 గంటలు మాత్రమే వర్క్ చేస్తారంట ఆవిడ. లిమిటెడ్ అవర్స్ అంటే ఇప్పుడు ఒక రోజులో గనక 16 గంటలు పనిచేస్తే ఆ 16 గంటల్లో ఓన్లీ అక్కడక్కడ ఒక 5 గంటలు అలా వర్క్ చేయడం కాదు, పర్టికులర్ గా ఒక టైం షిఫ్ట్ చెప్తారనమాట. పొద్దున్న 9ంటికి వస్తాను, మధ్యాహ్నం 12ంటికల్లా అయిపోవాలి, ఈ 5 గంటల్లోనే ఏమైనా షూట్ చేసుకోండి, ఆ తర్వాత నేను ఒక్క నిమిషం కూడా ఉండను. లేదు ఒకవేళ నైట్ షిఫ్ట్ అయితే గనక ఈవినింగ్ 5 కల్లా వస్తారు, ఈవినింగ్ 10 కల్లా ఆవిడని వదిలేయాలన్నమాట. పోనీ ఏ రోజైనా ఒక ఇంపార్టెంట్ షూట్ ఉందంటే గనక మార్నింగ్ ఒక 5 అవర్స్ షిఫ్ట్ చేస్తారంట, మధ్యాహ్నం ఒక 2 అవర్స్ షిఫ్ట్ చేస్తారంట. ఇలాగా 7 అవర్స్ షిఫ్ట్ కి అయితే ఒప్పుకున్నారు. ఎందుకు ఇలాగా ఇది వరకు ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ అడుగుతున్నారు అంటే గనక రీసెంట్ గా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి పాప పుట్టిందని చెప్పి అందరికి తెలుసు. సో ఏంటంటే ఆ పాపకి టైం ఇవ్వాలంట, దానివల్ల ఈ మూవీకి అంత కమిట్మెంట్ ఇవ్వలేదంట ఆవిడ. ఇదే సిచ్యువేషన్ ఆలియా భట్ గారితో కూడా వచ్చింది. అప్పుడే బేబీ డెలివరీ అయ్యింది. ఆవిడ అలానే మూవీ షూటింగ్స్ లో పాల్గొంది కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత. ఆవిడ ఎప్పుడు కూడా ఇలా అన్నెసరీ డిమాండ్స్ అయితే పట్టలేదని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్స్ కోట్ కూడా చేశారు. ఇంక ఈ రీజన్స్ అన్ని విన్న తర్వాత ప్రాఫిట్ షేరింగ్, క్రూ యొక్క శాలరీస్ ఇవి సరిపోదన్నట్టు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మూవీ టీం వాళ్ళు డిసైడ్ అయిపోయారు. దీపికా పడుకోనే గారిని మూవీలోంచి తీసేశారు. అఫీషియల్ అకౌంట్ నుండి ఒక ట్వీట్ అయితే పెట్టారు. వైజయంతి మూవీస్ వల్ల అఫీషియల్ హ్యాండిల్ నుండి ఒక ట్వీట్ అయితే చేశారనమాట. దిస్ ఈస్ టు అఫీషియల్లీ అనౌన్స్ దట్ దీపికా పడుకోనే విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ అప్కమింగ్ సీక్వెల్ ఆఫ్ కల్కి 2898 AD అని. అంటే దీపికా పడుకోనే గారు కల్కి 2 లో పాలు పంచుకోరు అని చెప్పారనమాట. ఆ తర్వాత లేను ఏదో డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ కపుల్ ఉంటారు కదా, ఆ రేంజ్ లో పెట్టారనమాట. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ అంటే మేము బాగా ఆలోచించుకున్న తర్వాత వీ హావ్ డిసైడెడ్ టు పార్ట్ వేస్, ఇంకా మేము కలిసి ఉండాలనుకోవట్లేదు. డిస్పైట్ ద లాంగ్ జర్నీ ఆఫ్ మేకింగ్ ద ఫస్ట్ ఫిలిం, మేము ఫస్ట్ ఫిలిం చాలా రోజులు కలిసి చేసినా వీఆర్ అనేబుల్ టు ఫైండ్ ఏ పార్ట్నర్షిప్, మేము ఇప్పుడైతే కలిసి పనిచేసే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు మాకు అని అయితే పెట్టారు. ఈ లైన్ హైలైట్, అసలు ఏదో చెంపదెబ్బ కొట్టినట్టు రాశారు. అండ్ ఫిలిం లైక్ కల్కి 2898 AD డిజర్వ్స్ ద కమిట్మెంట్ అండ్ మచ్ మోర్. ఈ లైన్ అర్థం ఏంటంటే కల్కి లాంటి సినిమా తీయాలంటే కావాల్సింది కమిట్మెంట్, కండిషన్స్ కాదు, దానికంటే ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తేనే ఇలాంటి మూవీ అవుద్ది అని చెప్పి ఆ లైన్ అర్థం అనమాట. బేసిక్ గా పెద్ద గొడవ జరిగిన తర్వాత మీరు బాగుండాలి అని చెప్పి మనం ఒక ఎటకారంగా డైలాగ్ అంటాం కదా, కింద డైలాగ్ రాశారనమాట. వి విష్ హర్ ద బెస్ట్ విత్ హర్ ఫ్యూచర్ వర్క్స్ అంట. మీరు ఇంకా మంచి వర్క్స్ చేయాలి, మీరు చాలా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పారనమాట లాస్ట్ లో.